Audio Jungle. అలాగే కాంగ్రెస్ తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడుది కుట్ర రాజకీయం కాదా అని నేను అడుగుతున్నా. అలాగే 40 ఏళ్ల యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీకి వంగి వంగి దండాలు పెట్టి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం చేసిన ఈ కుట్రదారుడైన చంద్రబాబుని ఏమనాలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. అలాగే పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎమ్మెల్యేని కొంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ కుట్రదారుడు ఎవరన్నా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుంటే చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఈయన చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడా కూడా పొంతన ఉండదు. సో ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళలో బీజేపీది ఎంత పాత్ర ఉందో అంతకి రెండింతల పాత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎందుకంటే కేంద్రంలో పదవులు అనుభవిస్తూ రాష్ట్రంలో ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడారో వారి మీద తప్పుడు కేసులు పెడుతూ వారిని అరెస్టులు చేయిస్తూ ఆ ఉద్యమాల్ని అణచివేస్తూ ఈరోజు మళ్ళీ ఆయన మాట్లాడుతున్న మాటలు నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం అనేది ప్రజల్ని మోసం చేయడానికి ఆయన ఎత్తిన కొత్త డ్రామా కొత్త నాటకం అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 4 ఏళ్లుగా ప్రత్యేక హోదాని ఉరితీసిన గనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు. ఆ యొక్క హోదాకి ప్రాణం పోసి బ్రతికించి ఇన్ని రోజులు దాన్ని మరి ముందుకు తీసుకొచ్చిన వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా కూడా చెబుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ హోదా పోరాటంలో ప్రజలు హోదా గురించి అర్థం చేసుకొని రోడ్డు మీదకి వచ్చారు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని బయటికి వచ్చాడే కానీ మళ్ళీ కూడా ఆ ప్రత్యేక హోదాని సాధించేదానికి ఏ విధంగా పోరాటాలు చేయకుండా డ్రామాలు మాత్రమే చేసుకుంటూ ప్రజల్ని తన ఛానల్స్తో మభ్యపెడుతూ ఆ హోదా విషయం జోలికి పోకుండా ఏ విధంగా తన ఎంపీల్ని కాపాడుకుంటూ వస్తున్నాడో రాజీనామా చేయకుండా మీరు చూస్తున్నారు. ఈరోజు ఆయన చేసే పోరాటాలు ఏవైనా ఒక్కటైనా ఉపయోగపడేటివి ఉన్నాయని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చేసిన 12 గంటల మరి దీక్ష ఏదైతే ఉందో అది ఏ విధంగా ఒక ఆడియో క్యాసెట్ ఫంక్షన్ జరిగినట్టు జరిగిందే కానీ ఎక్కడైనా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి జరిగినట్టు మీరు చూసారా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.